వెల్కమ్ టు సిఆర్బి 9 న్యూస్. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణంలో పద్మశ్రీ మందకృష్ణ మాదిగ జన్మదినం పురస్కరించుకుని మదిర రోడ్డులో గల డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం దగ్గర ఎంఈఎఫ్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు శీలం రామారావు ఆధ్వర్యంలో పూలమాలలు వేసి కేక్ కటింగ్ చేసి వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సీనియర్ ఎంఆర్పీఎస్ నాయకులు దుబ్బాక వెంకటేశ్వర్లు హాజరై కృష్ణ మాదిగ ఉద్యమ ప్రస్థానం ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఎఫ్ ఎన్టీఆర్ జిల్లా ట్రెజరర్ గుర్రాల దేవదాస్, ఎంఈఎఫ్ తిరువూరు నియోజకవర్గ వైస్ ప్రెసిడెంట్ మొండితోక ఇమ్మానియేలు, ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు మోదుగు శ్రీనివాసరావు, మురళీకృష్ణ, పిచ్చయ్య, జాన్ బాబు, సిహెచ్ రవీంద్ర బాబు, వెంకటన్న మరియు ఎంఆర్పీఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి జన్మదినం ఈరోజుని దండోర ఉద్యమం ప్రారంభించబడింది. మనందరం కూడా కృష్ణమాదిగ గారి నాయకత్వంలో దండోర ఉద్యమం ప్రారంభించబడిన తర్వాత సమాజంలో మాదిగ జాతికి ఉన్నటువంటి అసమానతను తొలగించడం కోసం ఆయన ఉద్యమం చేస్తే ఆ ప్రయాణం సాగేపటికి 30 సంవత్సరాలు దాటిపోయింది. ఈ ప్రయాణంలో మనకు కలిగిన ప్రయోజనం ఏంటంటే ఆఫీసులలో కానీ బయట కానీ ఎక్కడ కూడా ఏదైనా సందర్భం వచ్చినప్పుడు కులాన్ని చెప్పుకోవడానికి భయపడ్డాం, మాదిగా చెప్పుకోవడానికి భయపడ్డాం. అలాంటి మనల్ని నడి రోడ్డు మన నుంచొని పత్రికల ముఖంగా అన్ని రకాల ఛానళ్ళ ముఖంగా నేను మాదిగా అని గుండె మీద చేసుకునే స్థితికి పెంచినటువంటి గొప్ప మహానుభావుడు మందకృష్ణ మాదిగ గారు. ఆయన సారథ్యంలో సాగినటువంటి ఎంఆర్పీఎస్ ఉద్యమం రకరకాల ప్రయాణాలు చేసి అనేక మలుపులు తిరిగి ఈనాటికి ఎంఆర్పీఎస్లో ఉన్నటువంటి ప్రధాన డిమాండ్ అయినటువంటి రిజర్వేషన్ సాధించుకోగలిగాం. మన నాయకుడు మందకృష్ణ మాదిగ గారు ఒక భారతదేశ ప్రధానిని ఆలింగనం చేసుకున్నంత గొప్ప వ్యక్తిగా ఎదిగి హైదరాబాద్ లాంటి నగరంలో పెద్ద మీటింగ్లోనూ మనకు సంబంధించినటువంటి విషయమైన ఆయనతో మాట్లాడి ప్రధానిని ఒప్పించి మనకి గొప్ప న్యాయం చేయడం. దీనికి మనం ఏం చేయాలంటే ఏదైతే ఎంఆర్పీఎస్ ద్వారా సాధించినట్టు రిజర్వేషన్స్ ఉన్నాయో దానికి అర్హులను తయారు చేయాలి. అందుకు మనం ఏం చేయాలి? మన బిడ్డలను చదివించాలి. మన బిడ్డలు చదివించినప్పుడే వారు చదువుకుంటేనే ఎంఆర్పీఎస్ కేటగిరైజేషన్ ద్వారా ఉద్యోగాలు పొందడానికి అవకాశం తప్ప మన బిడ్డలను సరైన క్వాలిఫికేషన్ లేకుండా దేనికైనా ప్రయోజనాలు చేయడానికి అవకాశం లేదు. కాబట్టి మనమందరం కూడా ఏం చేయాలి? అన్నగారు చేసినటువంటి ఉద్యమంలో మంచితనాన్ని అభివృద్ధిని మనం పొందాలంటే మన బిడ్డలను చదివించాలి. అందరూ కూడా దృష్టి పెట్టుకుని ఈ కార్యక్రమం చేయలో పాల్గొని అందరూ కూడా అన్నగారు ఆశయానికి అనుగుణంగా పనిచేస్తారు. ఎంఈఎఫ్ కృష్ణా జిల్లా అధ్యక్షుడిగా శీలం రామారావు అనేటువంటి నేను గత 30 సంవత్సరాల నుండి మన కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన అన్న మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి అడుగు జాడల్లో స్టూడెంట్ లైఫ్ నుండి నడుస్తూ ఉన్నాం. అన్నగారి పుట్టినరోజుని ఈ విధంగా జరుపుకోవటం, అందులో విజయోత్సవంగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ప్రమోషన్స్లోనూ వర్గీకరణ అమలు చేయడానికి మొన్న మధ్యన జీవో నెంబర్ 19 తీసుకురావడం జరిగింది. అదేవిధంగా రానున్నటువంటి యూనివర్సిటీ సీట్లలో కానీ, కాలేజీ సీట్లలో కానీ, రెసిడెన్షియల్ సీట్లలో కానీ అన్ని విషయాల్లో ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, విద్యాపరంగా అన్ని విషయాల్లో మనకి వర్గీకరణ సాధించి పెట్టినటువంటి మందకృష్ణ గారి నాయకత్వం వర్ధిల్లాలి, మందకృష్ణ గారి నాయకత్వం వర్ధిల్లాలని కోరుతూ ఉన్నాం. అన్నగారికి ఎల్లవేళలా తోడుగా ఉండి ఎంఈఎఫ్ ఎంఆర్పీఎస్ తోడుగా నిలబడుతుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను.